సో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ గా మనం చూడొచ్చండి. 2x ప్రోగ్రామ్ వచ్చి మనం క్లారిటీగా చూద్దామండి. ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ మీరు చూడండి. స్టార్ 1 మీరు ప్యాకేజ్ బై చేశారు. ఫస్ట్ ఇన్కమ్ గురించి నేను క్లారిటీ ఇస్తున్నాను. 2x ప్రోగ్రామ్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. 300 ఐటీస్ తోటి మీరు ఎప్పుడైతే స్టార్ 1 మీరు బై చేశారో మీరు ఒక ఐడి నెంబర్ వస్తుంది. సో ఇక్కడ మీ 300 అనేది ఏమైందో మీకు అర్థమైంది కదండి, ఎలా స్ప్లిట్ అయిందో. సో 50% 2x కి వెళ్ళిపోయింది, 50% 12 లెవెల్కి వెళ్ళిపోయింది. తద్వారా మీరు ఒక ఐడి నెంబర్ మీకు వచ్చింది, అంటే మీరు యాక్టివేట్ అయ్యారని అర్థం. సో అలాగే నెక్స్ట్ మీ తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మీ తర్వాత నెంబర్స్ వస్తాయి అనమాట. మీకు ఒక నెంబర్ అలర్ట్ అయింది కాబట్టి మీకు ఒక టోకెన్ నెంబర్ అలర్ట్ అవుతుంది, మీకు ఒక నెంబర్ అలర్ట్ అవుతుంది. మీ నెంబర్ తర్వాత వచ్చినవన్నీ కూడా మీ వెనక కౌంట్ అవుతూ ఉంటారు అనమాట. అయితే మీకు ఇలా రాగానే ఫస్ట్ ఇన్కమ్ లో భాగంగా 4 టోకెన్ నెంబర్లు మీకు వస్తాయి. 4 టోకెన్ నెంబర్లు ఎప్పుడైతే యాక్టివేట్ అయినాయో ఒక్కొక్క టోకెన్ నెంబర్ నుంచి 150 150 150 150 చెప్పిన మీకు ఐటీసీలు వస్తాయి. సో 4 150 కలిపితే 600 ఐటీసీ. అంటే మీరు కొనుగోలు చేసిన స్టార్ 1 ఎంత అండి? 300 అయితే మీకు వచ్చింది ఎంత? 600. అంటే డబుల్ వచ్చినట్టేనండి. డబుల్ వచ్చినట్టే కదా, 100% డబుల్ వచ్చిందండి. అంటే మీరు 300 ఐటీసీలు వేశారు. సో ఈ కాంట్రాక్ట్ లో సో మీరు వరల్డ్ వైడ్ గా ఈ యొక్క కమ్యూనిటీ ద్వారా ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారు. ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ యుఎస్ లో జాయిన్ అయ్యారు. స్టార్ 1 ప్యాకేజ్ కొనగానే సో 150 ఐటీసీ మీకు వచ్చింది. సో నెక్స్ట్ టోకెన్ ఎవరైతే యాక్టివేట్ అయ్యారో సో వాళ్ళ నుంచి 150 వచ్చింది. ఈయన ఎక్కడ ఉండొచ్చు? ఆస్ట్రేలియా ఉన్నారు అనుకుందాం. ఈయన ఇండియన్ అయ్యి ఉండొచ్చు, ఇంకొక ఆయన ఎక్కడో చైనా అయ్యి ఉండొచ్చు, ఎక్కడైనా అయ్యి ఉండొచ్చు. ఇది గ్లోబల్ ప్రోగ్రామ్ కాబట్టి ఎవరు స్టార్ మీ తర్వాత నెక్స్ట్ ఎవరు కొనుగోలు చేసినా కూడా వాళ్ళకి మీ వెనక కౌంట్ అవుతారు. అయితే ఇవి రావడానికి ఎలా వస్తుంది, ఎంత టైం పడుతుంది అనేది చాలా మందికి వచ్చే డౌట్ అండి. సో అది కూడా నేను క్లారిటీ ఇస్తాను. సో ఎప్పుడైతే మీ తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళకి మీ తర్వాత వస్తుంది. మీరు ఎవరికి మీ ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వచ్చినంత మీకు వస్తుంది. అంటే దీనికి ఒక సిస్టమ్ ఉంది. సో ఈ నలుగురు ఎప్పుడైతే మీకు ఒక 4 టోకెన్ నెంబర్లు వస్తాయి, ఆ 4 టోకెన్ నెంబర్లు యాక్టివేట్ అయినప్పుడు మీకు ఈ యొక్క 150 వస్తుందండి. సో ఎంత టైం పట్టొచ్చు సార్, ఎంత ఓకేనండి, ఎంత టైం పట్టొచ్చు అనే క్వశ్చన్ వస్తే కనుక నేను ఒక విషయం చెప్తాను. మీరు ఇక్కడ ఇది నలుగురు కూడా ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యారో ఇదంతా కూడా దేని మీద బేస్ అయి ఉంటుందంటే జాయినింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది. వరల్డ్ వైడ్ గా స్టార్ 1 బై చేసినప్పుడు మీకు 300 సంబంధించిన ఇలాంటి 4 నుంచి 4 యాక్టివేట్ అయినప్పుడు మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇది బేస్డ్ ఆన్ జాయినింగ్స్ అండి, అంటే కమ్యూనిటీ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అయితే ఇది ఎంత టైంలో వస్తే మనకి బెటర్ అండి? ఒకసారి మన మార్కెట్ తో పోల్చుకుంటే మన బ్యాంక్ తో పోల్చుకుంటే గనక బ్యాంక్స్ అయితే ఇదివరకు అయితే 8 సంవత్సరాల 7 నెలలకి డబుల్ ఇచ్చేవండి. కానీ ఇప్పుడు కరోనా తర్వాత అది కూడా మార్చారండి, 10 years కి మార్చారు. అంటే బ్యాంక్ 10 years కి డబుల్ ఇస్తుంది. 10 years కంటే కూడా తక్కువ ఇచ్చిందంటే డెఫినెట్ గా మనకు బెనిఫిట్ ఏనండి. ఒప్పుకుంటారండి? అంటే 10 సంవత్సరాలకు ఇచ్చారంటే మనకు 9 సంవత్సరాలు డబుల్ ఇచ్చారనుకోండి, అంటే బ్యాంక్ అంటే బెటరేగా. ఏ బ్యాంక్ ఇవ్వలేదంటే 9 సంవత్సరాలు, కానీ ఇక్కడ వచ్చింది అనుకోండి బెటరే కదా. అయితే నేను 9 సంవత్సరాలు పడుతుందని నేను అన్నట్లా. ఇక్కడ మీకు 6 నెలలు పట్టొచ్చు, లేకపోతే 1 year పట్టొచ్చు, లేకపోతే 2 years పట్టొచ్చు, లేకపోతే 3 years పట్టొచ్చు. ఏదేమైనా 10 years కంటే తక్కువ వచ్చినట్టే డెఫినెట్ గా మనం బెనిఫిట్ అయినట్టే. అయితే ఈ పాయింట్ దగ్గర మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో మీరు ఏ వ్యాపారం, ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా మీరు ఎంతతో మీరు వ్యాపారం మొదలు పెడితే అంతకి మీరు రిస్క్ తీసుకోవాలి. అంతేకాకుండా మీరు ఎంతైతే మీరు పెట్టి మీరు బిజినెస్ ని స్టార్ట్ చేశారో ఆ యొక్క అమౌంట్, మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ని మీరు సక్సెస్ అయితే కనుక 3 నుంచి 5 సంవత్సరాలు అనేది మినిమం టైం పడుతుందంటండి. అయితే ఈ యొక్క బిజినెస్ లో మీరు ఈ యొక్క 300 ఐటీస్ కి 600 ఐటీసీ రావడానికి ఇది ఒక 6 months లేదా 1 year లేదా 1.5 year లేదా 2 years ఒక 3 years ఏదేమైనా ఒక మంచి రిటర్న్స్ అనేది మనం చూడగలుగుతున్నాం. అంటే ఇది ఈ యొక్క ఇన్కమ్ రావడానికి మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే మీ యొక్క వర్క్ తోటే ప్రమేయం లేకుండా ఈ యొక్క డబుల్ అనేది రావడం జరుగుతుంది. సో ఎలా వస్తుందో చెప్పానండి. అంటే ఇది ఎలా వస్తుందంటే జాయినింగ్స్ మీద బేస్ అయి ఉంటుంది. అయితే ఇది స్పీడ్ గా ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామ్ ఎందుకు అన్నారంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ మీరు 300 ఐటీసీ తోటి మీరు బై చేసినప్పుడు నలుగురు నుంచి 4 150 చెప్పిన మీకు 600 వచ్చిందో, ప్రిన్సిపల్ అమౌంట్ ని మీరు జోబులు పెట్టుకుని పాకెట్ లో పెట్టుకుని రిమైనింగ్ 300 తోటి మళ్ళీ రీబై చేశారనుకోండి, ఇదే స్టార్ 1 ని అదే లెవెల్ ని మళ్ళీ రీబై చేస్తే మీకు 2 బెనిఫిట్స్. ఒకటి, ఈ యొక్క డబల్ అనేది మళ్ళీ మీకు 4 టోకెన్ నెంబర్లు వస్తాయి. ఈ 4 టోకెన్ నెంబర్లు యాక్టివేట్ అయినట్టే మళ్ళీ మీకు 600 వస్తాయి. మళ్ళీ 300 మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్ లాగా మళ్ళీ 300 మళ్ళీ పక్కన పెడతారు. మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ పెడితే సో అది దాని టైం ప్రకారంగా అది మళ్ళీ వస్తుంటది.
సో ఇలాగా మీరు వన్ టైం కాదు, ఇది చాలా సార్లు మీరు ఎన్నిసార్లు అయినా మీరు తీసుకోగలుగుతారు. అంటే రీబై చేయడం వల్ల మళ్ళీ మీకు డబుల్ వస్తుంది, మళ్ళీ రీబై చేస్తారు మళ్ళీ వస్తుంది. అంటే ఇది వన్ టైం ఇన్కమ్ కాదు, ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఇన్కమ్ అండి. సో ఇక్కడ మీకు అర్థమైందంటే మన నెక్స్ట్ జనరేషన్ కి, అంటే మన పిల్లలకి ఈ పాయింట్ చెప్పాలి. సో మనం ఉన్నా లేకపోయినా నువ్వు రీబై చేస్తూ ఉండు, డబుల్ వచ్చినప్పుడల్లా సో 300 కి 600 వచ్చిందంటే సో అసలు అమౌంట్ నీ పక్కన పెట్టేసుకో, సో మళ్ళీ దాన్ని మళ్ళీ పెట్టు, మళ్ళీ వస్తుంది. అంటే ఇది ఒక కొబ్బరి చెట్టు లాగా నీకు ఎప్పుడు కూడా కాయలు ఇస్తూనే ఉంటుంది, పంట ఇస్తూనే ఉంటుంది అన్నట్టుగా మనం వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఇప్పుడు కూడా రీబై చేసుకున్నంతగానే ఇలాగ వస్తూ ఉంటుందండి. సో అది ఇక్కడ ఉన్న పవర్ అండి. అంటే ఇక్కడ ఒక ఇద్దరు రీబై చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఒక ఇద్దరు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళు కొత్త వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు కలిపి సో ఈ యొక్క వీల్ అనేది ఫాస్ట్ గా తిరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే 2x ప్రోగ్రామ్ అనేది రియల్ గా వరల్డ్స్ ఫాస్టెస్ట్ 2x ప్రోగ్రామే. అయితే ఈ ప్రోగ్రామ్ ని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఈ ప్రపంచంలో ఏ బిజినెస్ మీరు మొదలు పెట్టినా లాభానికి నష్టానికి ఈక్వల్ గా అవకాశం ఉంటుందండి. అంటే లాభమైన రావచ్చు, నష్టమైన రావచ్చు, ఏదైనా జరగచ్చు అండి. గ్యారంటీ లాభం అనే బిజినెస్ ఏదీ లేదు. కానీ ఐటీసీ గ్లోబల్ మీరు స్టార్ట్ చేస్తున్నారంటే అది మీరు 900 రూపీస్ తోటి మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒక 2000 రూపీస్ తోటి మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. అంటే మీరు ఎంత స్టార్ట్ చేసినా మినిమం గ్యారంటీ డబల్ అనేది మీకు అర్థమవుతుంది. అవునా కదండి? అంటే లాభం గ్యారంటీ అనే బిజినెస్ ఏదైనా ఉంది అంటే కనుక అది ఓన్లీ ఐటీసీ గ్లోబల్ మాత్రమే. ఎందుకంటే డబుల్ జీ బోనస్ అనేది మీ యొక్క ప్రైమియం, మీ యొక్క ఏ రకమైన మీ వర్క్ తోటి ప్రైమియం లేకుండా వచ్చే ఇన్కమ్. కాబట్టి ఇది ఒక స్వీట్ ఇన్కమ్ అండి, మనకి మంచి ఇన్కమ్ అనమాట. మన యొక్క పెట్టుబడి ఏదైతే మన ప్యాకేజ్ మనం బై చేస్తామో దానికి డబల్ అనేది 4 రోజులు ముందు రావచ్చు, 4 రోజులు లేట్ రావచ్చు, కానీ డెఫినెట్ గా మనకి డబల్ అనేది రావడం గ్యారంటీ. అంటే లాస్ అయ్యే అవకాశమే లేదు, అంటే ఫెయిల్ అయ్యే ఆప్షనే లేదండి. అంటే ఈ బిజినెస్ లో ఫెయిల్ అయ్యే ఆప్షనే లేదండి. అంటే ప్రతి వ్యక్తి కూడా విన్ అవుతాడు. ఓకేనండి. సో ఇది అయితే ఇక్కడ మనం 1 స్టార్ గురించి మాట్లాడడం, మీరు 2 స్టార్ బై చేసిన, 3 స్టార్ బై చేసిన, ఎన్ని ఐటీస్ తోటి ఆ లెవెల్ బై చేయాలని నేను ముందే చూపించాను. 600 తోటి మీరు 2 స్టార్ బై చేసిన అది కూడా డబుల్ వస్తుంది. అలాగే మీరు 3 స్టార్ 1500 తో బై చేసిన 3000 వస్తుంది. అవన్నీ కూడా ఏ ప్యాకేజ్ బై చేసినా కూడా అలానే వస్తుంది అనమాట. అయితే ఇక్కడ చిన్న కండిషన్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. 600 ఐటీసీ వచ్చినప్పుడు ఒక 60 ఐటీసీ అనేది 2x పూల్లోకి వెళుతుంది. 2x పూల్లోకి వెళ్తుంది. అంటే ఒక 10% ఇక్కడ కట్ చేసి ఇక్కడ మీకు 2x పూల్కి వెళ్తుంది. దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనకు ఒక రాయల్టీ లాగా ఇక్కడ మనకి ఇవ్వబోతున్నారు అనమాట, ఒక రాయల్టీ లాగా. కాబట్టి దీని గురించి నేను చివరిలో చెప్తానండి. సో ఇలాగ మనకి 2x ప్రోగ్రామ్ అనేది ఒక స్వీట్ ఇన్కమ్ గా మనం చెప్పుకోవచ్చు అండి. డెఫినెట్ గా ఏ బిజినెస్ ని మనం స్టార్ట్ చేసిన లాభం అనేది గ్యారంటీ చెప్పలేము, కానీ ఐటీసీ గ్లోబల్ మాత్రం మినిమం మీకు డబుల్ అనేది గ్యారంటీ. ఓకేనండి. సో ఇలాగ మనకి 2x ప్రోగ్రామ్ ఉంది. అలాగే మీరు 1 స్టార్ అంటే 300 తోటి బై చేశారంటే 600 వస్తుంది 2x ప్రోగ్రామ్ లో. అలాగే మీరు 2 స్టార్ 600 తోటి మీరు 2 స్టార్ బై చేశారంటే సో అది మీకు 1200 గా మీకు 2x లో వస్తుంది. సో అలాగే మీరు 1500 అంటే 3000, 2400 48, 42 అంటే 84. సో ఇలాగ మీరు ఏ ప్యాకేజ్ బై చేసినా, ఇక్కడ మీరు డైమండ్ కి వచ్చినప్పుడు 24,000 అంటే 48,000 వస్తుంది. అలాగే మీరు ఇక్కడ ఏ ప్యాకేజ్ చూసినా కూడా మీకు ఇలాగా డబుల్ గా వస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ మీకు ఏదైతే 2x ప్రోగ్రామ్ లో చూపిస్తున్న ఇన్కమ్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా వన్ టైం ఇన్కమ్ కాదు. ఇవన్నీ కూడా రీబై చేస్తే మళ్ళీ వస్తాయి, మళ్ళీ రీబై చేస్తే మళ్ళీ వస్తాయి, మళ్ళీ రీబై చేస్తే మళ్ళీ వస్తాయి. ఇది వన్ టైం ఇన్కమ్ కాదండి, మళ్ళీ 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 వచ్చే ఇన్కమ్. సో ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. సో ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలండి. సో ఎప్పుడైతే మనం ఒక 300 పెట్టామో, 600 వచ్చిందో, 300 మనం తీసామంటే మనం ఓన్ గా పెట్టిన అమౌంట్ అనేది మనం ఎక్కడ తీసాం అక్కడ పెట్టేసాం. ఆ వచ్చిన దాన్ని మనం అలాగే మనం రీబై చేసుకుంటూ మళ్ళీ 50% వస్తుంది. అలా కంటిన్యూగా చేసుకుంటే ఇది కలకాలం కూడా మన ఎర్నింగ్ ఇలాగే వస్తూ ఉంటుంది అనమాట. ఇది లైఫ్ లాంగ్ ఎర్నింగ్ అండి 2x అనేది. సో అలాగే 2x అనేది రియల్ గా ఫాస్ట్ గా రావాలంటే సో ఇలాగ మనం ఇది ఒక సిస్టమ్ మనం అర్థం చేసుకోవాలి. ఈ సిస్టమ్ అర్థం అయ్యేలాగా మనం చేయాలి. ఓకేనండి. సో ఇది 2x ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో రెండో ఇన్కమ్ లోకి వెళ్దాం. రెండో ఇన్కమ్ అంటే ఎల్టీజీపీ. ఎల్టీజీపీ అంటే లైఫ్ టైం గ్రోత్ బోనస్. లైఫ్ టైం మనకి ఇది గ్రోత్ బోనస్ కింద మనకు వస్తుంది. ఏంటిది అంటే చాలా తమాషగా ఉంటుంది. ఈ ఇన్కమ్ అనేది చాలా తమాషగా ఉంటుంది. చూడండి, అంటే వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే బల్క్ గా మనకి అమౌంట్ కావాలి. ఈ నెల 1 లక్ష రూపాయలు కావాలి, లేకపోతే ఒక 5 లక్షలు కావాలి, ఓ 10 లక్షల రూపాయలు మనకి అర్జెంటుగా అవసరం ఉంది. మీరు ఈ రోజు అనుకుంటే వారం రోజుల్లో, నెల రోజుల్లో కూడా మనం సంపాదించవచ్చు ఈ ప్లాన్ లో. ఎలా అంటే నేను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫ్రాంచైజీ ఉంది.
స్టార్ ఫ్రాంచైజీ ఎంత $60 అంటే ₹6,000. సో మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేసినప్పుడు లెవెల్ బోనస్ లో మనకి ఎంత వస్తుంది 25%, అంటే ₹1,500, 1500. సో మీరు ఇంకొక వ్యక్తిని రిఫర్ చేశారు అదే స్టార్ ఫ్రాంచైజీ తోటి. మీరు స్టార్ ఫ్రాంచైజీ తీసుకున్నారు, వచ్చిన వ్యక్తి కూడా స్టార్ ఫ్రాంచైజీని, ఇంకొక వ్యక్తి కూడా మీరు రిఫర్ చేశారు, ఆ వ్యక్తి కూడా స్టార్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు, మళ్ళీ 25% వస్తుంది కదా. సో మళ్ళీ 25% అంటే 1500 మళ్ళీ వచ్చింది, అంటే టోటల్ గా ₹3,000 వచ్చింది. కానీ ఇప్పుడు మనం రెండో ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎల్టీజీబీ అని. ఆ ఎల్టీజీబీ అనేది ఎలా వస్తుంది? ఈ రెండు ఇన్కమ్స్ మొదటి ఇన్కమ్ లో భాగం ఇది. ఓకే, రెండో ఇన్కమ్ భాగం ఏంటంటే ఈ రెండు ర్యాంక్స్ ఒకే రకమైన ర్యాంక్స్ వచ్చినప్పుడు సో ఆన్ ది స్పాట్ మీకు 100% మీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేస్తుంది. చాలా తమాషాగా ఉంటుంది. 100% ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మీరు పెట్టిన $60 ఇక్కడ వచ్చేస్తుంది. అంటే టోటల్ కలిపితే $90. మీరు పెట్టిన $60, సో రెండు రిఫరల్కి 15 సో 3000 ప్లస్ ఇది 6000, ₹9,000. సో మనకి ఆన్ ది స్పాట్ వచ్చింది. ఆన్ ది స్పాట్ మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. చిన్న బుల్లి ఫ్రాంచైజ్ తోటి ఒక $60 తోటి స్టార్ట్ చేసినా కూడా జరిగేది ఇది. సింపుల్ గా మనం స్టార్ట్ చేసినాం. సార్ ఇది వన్ టైం బానే ఉంది, సో వచ్చింది బానే ఉంది, మరి రెండోసారి కూడా నేను మూడో వ్యక్తిని రిఫర్ చేస్తాను, 25% వచ్చేస్తుంది. నాలుగు వ్యక్తిని రిఫర్ చేస్తాను, 25% వచ్చేస్తుంది. మరి ఇక్కడ వస్తుంది ఎల్టీజీపీ? ఎస్, ఇక్కడ కూడా వస్తుంది. ప్రతి 2 రిఫరల్స్ మీద ఎల్టీజీపీ రిలీజ్ అవుతుంది. సో ఇది అన్లిమిటెడ్, అంటే ఒక బల్క్ అమౌంట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో ఇది స్టార్ ఫ్రాంచైజీ కాబట్టి 6000 కాబట్టి 6000 వస్తుంది. అదే మీరు డైమండ్ ₹1,00,000 ఒక వ్యక్తిని రిఫర్ చేస్తే 25,000, ఇంకో వ్యక్తిని రిఫర్ చేస్తే 25,000, కానీ ఎల్టీజీబీ ఎంత వస్తుంది? 1,00,000, అంటే అది 25 50,000 ప్లస్ 1,00,000 1,50,000. సో నేను రూపీస్ లో చెప్తున్నాను కానీ ఇదంతా కూడా క్రిప్టోలో వస్తుంది. సో ఆన్ ది స్పాట్ మీరు రూపీస్ కి మార్చుకుంటే సో 1,50,000 వస్తుంది. సో అది మీరు గమనించాల్సింది. అంటే ఒక బల్క్ అమౌంట్ ₹1,00,000 ఆన్ ది స్పాట్ రెండో రిఫరల్ కి 1,00,000 ప్లస్ 125% వస్తుంది. అంతకుముందు మీకు 25% వస్తుంది. సో ఒక డైమండ్ గా మీరు డైమండ్ ఫ్రాంచైజీ మీరు తీసుకుని 2 డైమండ్లు మీరు రిఫర్ చేస్తే 1,50,000 వరకు కూడా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఆన్ ది స్పాట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకొక రిఫరల్ చేశారు, ఇంకొక 25,000, ఇంకొక రిఫరల్ చేశారు, ఇంకొక 25,000, మళ్ళీ రెండిట్ల మీద కూడా మళ్ళీ 1,00,000 రిలీజ్ అవుతుంది ఎక్స్ట్రా ఎల్టీజీపీ. సో మొత్తం కలిపితే మళ్ళీ $1,800, అంటే మొత్తం 1,50,000. సో ఇది అన్లిమిటెడ్, ఇది కూడా అన్లిమిటెడ్. సో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆన్ ది స్పాట్ వచ్చే మనీ ఏదైతే ఉందో చాలా హ్యూజ్ గా వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎప్పుడైతే ఇలాంటి బల్క్ అమౌంట్స్ వస్తాయో మనం ఏదైనా చేయాలన్నా, ఏదైనా సంపాదించాలన్నా, ఏది కూడబెట్టాలన్నా సో బల్క్ అమౌంట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఈ బల్క్ అమౌంట్స్ అన్ని కూడా అన్లిమిటెడ్. సో డైమండ్ తోటి అయితే ఇలా ఉంది. మరి క్రౌన్ ర్యాంక్ అయితే ఒక క్రౌన్ ని మీరు రిఫర్ చేశారంటే 1,25,000 25% చొప్పున వస్తుంది. 1,25,000. సో ఇంకొక రిఫరెన్స్ ఇచ్చారు మీరు. సో ఇంకొక 1,25,000 అంటే 2,50,000 ఓన్లీ రిఫరల్ గానే వచ్చేసింది. మరి ఎల్టీజీబీ 5 lakhs వస్తుంది. మొత్తం కలిపితే 7,50,000. మరి బల్క్ అమౌంట్ కదా. అంటే ఇక్కడ మనం వర్క్ చేస్తే చాలా కెరీర్ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకి మార్కెట్లో ఎక్కడా లేదు. సో ఇది కూడా అన్లిమిటెడ్. ఇది గమనిస్తే కనుక ఇది కూడా అన్లిమిటెడ్. సో ఈ రకంగా రెండో ఇన్కమ్ ఇది. మొదటి ఇన్కమ్ నేను చాలా హ్యూజ్ ఇన్కమ్ చెప్పాను. సో అది కాకుండా ఎల్టీజీబీ మనం వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ కలిగించే మనం దీనివల్ల వర్క్ చేయడానికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉందో, ఇందాక నేను చెప్పిన టీమ్స్ 4 టీంలు కాదు 40 టీంలు కూడా 12 లెవెల్కి వెళ్ళిపోతాయి. ఎందుకు? రెండో రిఫరల్ కల్లా 100% ప్రిన్సిపల్ వస్తుంది కాబట్టి. ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉండటం వల్ల సో ఇక టీమ్స్ కూడా పెరగడానికి అవకాశం. కానీ మనం ఒక్క అడుగు ముందుకేసి పని మొదలు పెడితే, ఒక్కసారి లైన్ లోకి పెడితే సో ఆటోమేటిక్ ఇది మూవ్ అవుతుంది. ఎందుకంటే మనీ అనేది మీకే కాదు, ప్రతి ఒక్కరికి అవసరమే. మనీ అనేది మీకు నాకే కాదండి, అందరికి అవసరం. ఇలాంటి మనీ వచ్చింది అని తెలిస్తే ఒక్కసారి టేస్ట్ చూస్తే వాళ్ళు కంటిన్యూగా ఎఫర్ట్ పెడతారు. ఎందుకంటే నెలంతా కష్టపడినా
ఒక 25,000 30,000 సంపాదించడం చాలా కష్టం. కానీ ఇక్కడ ఒక 1 లాక్ రూపీస్, 2 లాక్స్ రూపీస్, 5 లాక్స్ రూపీస్ అనేది ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ గా ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఇంకొక వ్యక్తికి అర్థమయ్యేలాగా చేయగలిగితే ఎలాంటి ఈవెంట్స్ కి ఇన్వైట్ చేసి లేదంటే మీరు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు ఈ సిస్టమ్ తీసుకొస్తే నెమ్మదిగా ఈ బిజినెస్ మీద వాళ్ళకి సీరియస్నెస్ వస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. రైట్ అండి. సో ఈ రకంగా క్రౌన్ కూడా మనం ఎల్టీజీబీ తీసుకోవచ్చు.